రణ్వీర్ అల్లాబాదియా రీసెంట్గా ఈయన గురించి చాలా కాంట్రవర్సీ వచ్చింది. ఈయన చేసిన కొన్ని రిమార్క్స్ ఈయన షోలో చాలా పెద్ద ప్రమాదమే తెచ్చిపెట్టింది. ఈయన పైన చాలా చోట్ల ఎఫ్ఐఆర్లు కూడా ఫైల్ అయ్యాయి. ఈయన పిల్లలకు సంబంధించి మీరు పేరెంట్స్ సెక్షువల్ యాక్టివిటీస్ చేస్తుంటే చూడగలరా అని చెప్పి ఏదో ఒక చెత్త జోక్ వేశారనమాట షోలో. దాంతో ఆయన మీద చాలా ఎఫ్ఐఆర్లు కూడా వచ్చాయి. సుప్రీంకోర్టు దాకా ఈ కేసు వెళ్ళిందనమాట. రణ్వీర్ అల్లాబాదియాకి సుప్రీంకోర్టు కొన్ని చురకలు అంటించింది. ప్రాథమిక హక్కులు అంటే ఎలా పడితే అలా వాడుకునే కావు, చాలా రెస్పాన్సిబుల్గా వాడుకోవాలి. ఫండమెంటల్ రైట్స్ విల్ నాట్ కమ్ ఆన్ ప్లాటర్ అని చెప్పిందనమాట. రణ్వీర్ అల్లాబాదియా రీసెంట్గా సుప్రీంకోర్టును ఒక రిలీఫ్ కోరారు. తన పైన 290 మంది ఎంప్లాయీస్ డిపెండ్ అయి ఉన్నారని, రణ్వీర్ షోని కంటిన్యూ చేసే విధంగా పర్మిషన్ ఇవ్వాలని చెప్పి. అయితే సుప్రీంకోర్టు పర్మిషన్ ఇస్తూ కొన్ని మాటలు చెప్పింది. నీ షో ఇక నుంచి డీసెంట్గా మోరల్స్ తగినట్టు ఉండాలి, అంతేగాని ఇష్టం వచ్చినట్టు కాదు, నీ కంటెంట్ జాగ్రత్తగా చూసుకో, ఫండమెంటల్ రైట్ నీకు ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడదు, వల్గారిటీ అబ్సినిటీ అస్సలు మాట్లాడకూడదని చెప్పి సుప్రీంకోర్టు హితవు చెప్పడం జరిగింది రణ్వీర్ అల్లాబాదియాకి. మనకు తెలుసు మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, భావ వ్యక్తీకరణ హక్కు ఉంది. కానీ ఈ హక్కు అపరిమితమైనది కాదు, దీనిపైన రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. నా ఎక్స్ప్రెషన్ నాదే, నా స్పీచ్ నాదంటే ఓకే, నీకు అన్ని హక్కులు ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, కానీ దానికి రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. మన రాజ్యాంగంలోనే దానికి రిస్ట్రిక్షన్స్. ఇండీసెంట్గా, ఇమ్మారల్గా పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేస్తూ సోనిటీ ఇంటిగ్రిటీకి వ్యతిరేకంగా, సెక్యూరిటీ ఆఫ్ స్టేట్ వ్యతిరేకంగా ఏది పడితే అది మాట్లాడకూడదు అనమాట. నీ ఫండమెంటల్ రైట్స్ని ఎక్సర్సైజ్ చేసుకోవాలి, కానీ దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ అబ్సల్యూట్ కాదు, వాటికి రిస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. రణ్వీర్ అల్లాబాదియా విషయంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలే చేసింది. అతని పోడ్కాస్ట్ని కంటిన్యూ చేయమని చెప్తూ పర్మిషన్ ఇస్తూ, కానీ జాగ్రత్తగా ఉండు, ఇక నుంచి ఏది పడితే అది మాట్లాడకని కూడా చెప్పిందనమాట. కాబట్టి పౌరులందరికీ కూడా, సిటిజన్స్ అందరూ కూడా మన ఫండమెంటల్ రైట్స్ మనకున్నాయి, కానీ వాటికి రిస్ట్రిక్షన్స్ ఏంటి, వాటి పరిమితులు ఏంటి, ఎంతవరకు వాడుకోవచ్చు అని ఆలోచించాలన్నమాట. మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని చెప్పి ట్విట్టర్లో కానీ బయట కానీ ఏది పడితే అది రాసేసి పబ్లిక్లో ఏది పడితే అది చెప్పేస్తే తర్వాత మనం ఖచ్చితంగా వాటికి సమాజానికి, కోర్టులకి సమాధానం చెప్పాల్సి వస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి, ప్రత్యేకంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి, ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏ బుక్స్ రిఫర్ చేయాలి, ఇలాంటి డౌట్స్ ఉంటే CSBIS అకాడమీని కాంటాక్ట్ అవ్వచ్చు. దీనికి సంబంధించి నా పర్సనల్ అపాయింట్మెంట్ ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి తీసుకోవచ్చు.